బాబాయ్ గారు, ఇప్పుడు ఏదైతే ఉందో తెనాలి గీతాంజలి ఇష్యూ తెలుసు కదా. ఇళ్ల పట్టా వచ్చింది, ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పుకుందని చెప్పి ట్రోల్స్ చేశారు, ఆమె సూసైడ్ చేసుకుంది. కనీసం ఇప్పుడు ఏదైతే ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇంత మానవత్వం కూడా చూపించకుండా కనీసం ఆ విషయాన్ని కూడా ఖండించలేదు. అలాంటి పార్టీలకు అసలు రేపు ప్రజలు ఓట్లు వేస్తారంటారా? వేయరు. జనం బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు 5 పార్టీలు కలిసినా 3 పార్టీలు కలిసినా నిన్న సభలోనే అర్థమైపోయింది వాళ్ళ గెలుపు ఓటం అనేది. ఆ సభకు జనం లేక ఏదేదో బస్సులు రానిలేదు, బస్సులు పెట్టనీయలేదు, ఇట్లాంటివన్నీ అడ్డంగా మాట్లాడుకోవటమే కానీ అబద్ధాల మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జగను సీఎం అవటానికి కారణం మళ్ళీ ప్రభుత్వం రావటానికి ప్రజలందరూ చంద్రబాబుకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నారు. గంటపదంగా చెబుతున్నావు. జగన్ ముఖ్యమంత్రి అవడానికి అసలు ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రుల కళ ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడింది, గెలిచేది ఎన్డీఏ కూటమి అన్నాడు పవన్ కళ్యాణ్. కూటాన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కూటమిలో వాళ్ళు కూర్చోవటమే ఎటెటు కూర్చున్నారు, అదే కూటమని నేను చెప్తున్నాను. కూటానికి కరెక్ట్గా వేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. బీజేపీకి మైనార్టీలు పూర్తిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు రిజర్వేషన్ ఎత్తేయడానికి చెప్పంగలోనే సాయిబులు వ్యతిరేకం అయ్యారు. మనకి అడిగే పని లేకుండా వేసే ఓట్లు పిచ్చిడయ్యి ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్ కుర్చీ మడత పెడతా అన్నాడుగా నారా లోకేష్. అతనికి మంగళగిరికి తేలా తెలియనోడు. అతను అసలు సభలకే రాని ఇట్లా నువ్వు గుర్తుదేని వాళ్ళ నానే అది ఐరన్ లెగ్ కానీ సభలకి ముందు కొడుకుని ముందు ఉంచుకోవాలి కదా. అతన్ని సభలో తీసుకురావాల్సిన వాడు ముందు అతన్ని పెట్టాల్సిందే. అతను లేకుండా పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నాడు. దేనికి పెట్టుకున్నాడో నాకు కొంచెం ప్రజలకి చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. కొడుకుని ఎందుకు ఎడంగా పెడుతున్నాడు? అధ్యక్షుడిని చేయాలంటున్నావు సరే, కొడుకుని అసలు సభలకు ఎందుకు రానియట్లేదు? కొడుకునే దూరంగా పెడుతున్నాడంటే అతని అనుమానం ఏంటో మీరే అర్థం చేసుకొని వాళ్ళ కుర్చీ ముడత పెట్టుకునే రోజులు దగ్గర పడినాయి. మన కుర్చీ ముడత పెట్టేవాడు వాళ్ళ కాడ పోయి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పొత్తులు ఎందుకు? సింహం సింగిల్గానే వస్తుంది. ఈ పందులన్నీ గుంపులు వచ్చేది కరెక్ట్. అది సింహాన్ని జనాలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు.